పోలీసులు పోక్సో చట్టం కింద ఇతనిపై కేసులు నమోదు చేశారు. ఇతని పేరు విజయ్ కుమార్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిషోర్ మనకు అందుబాటులో ఉన్నారు. కిషోర్, ఎటువంటి సెక్షన్లు పెట్టారు? స్కూల్లోనే ఇలాంటి దుర్మార్గుడు ఉండటంతో స్కూల్ సిబ్బంది ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లాలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఏదైతే 10వ తరగతి వచ్చినటువంటి విద్యార్థిని పట్ల రాయచోటి పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నటువంటి విజయ్ కుమార్ ఒక రకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగిక దాడికి పాల్పడిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా తను ఇంత ఎవరికైనా చెప్తే కూడా బెదిరించినట్టు తెలుస్తుంది. ఆ బెదిరించిన క్రమంలోనే ఒక్కసారిగా కూడా ఇంట్లో ఎవరికి చెప్పకపోవడంతో కూడా ఒక రకంగా తాను ఎవరికి చెప్పలేదు. అయితే 6 నెలల గర్భం ధరించిన తర్వాత కూడా విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు ఒక్కసారిగా మందలించడంతో విషయం బయట వెలుగులోకి వచ్చింది. ఆ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే కూడా అటు ఎవరైతే బాధితురాలు తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆ పోలీసులు కేసు నమోదు చేసుకుని పోక్సో చట్టం కింద కూడా ఇప్పటికే కేసు నమోదు చేసుకోవడం జరిగింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు విజయ్ కుమార్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తారు. మరోవైపు ఏదైతే కిషోర్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్. పిల్లలను స్కూల్కి చదువుకోవాలని పంపిస్తూ ఉంటే ఆ చదువుకోవటానికి స్కూల్కి వచ్చే విద్యార్థినులపై ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న విజయ్ కుమార్ కన్నేశాడు. లైంగిక వాంఛ తీర్చుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆ విద్యార్థిని లోబరుచుకొని తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. దీంతో ఆమె గర్భం దాల్చడంతో ఎవరికి తెలియకుండా ఒక నర్సు దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆ నర్సు సాయంతో అబార్షన్ కూడా చేయించాడు విజయ్ కుమార్. కుటుంబ సభ్యులకు ఎందుకో అనుమానం వచ్చి ఆరా తీస్తే అసలు విషయాన్ని బయటపెట్టింది ఆ బాలిక. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద నమోదు చేసి విజయ్ కుమార్ని అదుపులోకి తీసుకున్నారు. మరి నర్సును కూడా అదుపులోకి తీసుకోవాలి. అక్కడ రాయచోట్లో, అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఇప్పుడు ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆ బాలికను ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. కానీ అబార్షన్ చేస్తున్న నర్స్పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి అలా మైనర్ బాలికకు అబార్షన్ చేయించమని తీసుకుని వస్తే ముందుగా విషయాన్ని పోలీసులకే ఫిర్యాదు చేయాలి. ఆమె వివరాలు గోప్యంగా ఉంచాలి, పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ ఆ నర్స్ మాత్రం ఇతనికి సాయం చేసి అబార్షన్ చేయటానికి ఒప్పుకుంది. ఒకవేళ ఆ సమయంలో ప్రాణాపాయం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. సో ఆ నర్సును కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ కుమార్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మా ప్రతినిధి కిషోర్ కూడా ఉన్నారు. నర్సుపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో మరికొద్దిసేపట్లో మనం అడుగుదాం. కానీ ప్రస్తుతానికి మాత్రం విజయ్ కుమార్నే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మైనర్ బాలికకు ఎవరో సంబంధం లేని వ్యక్తి తీసుకుని వచ్చి అబార్షన్ చేయమంటే ఆ నర్సు మాత్రం డబ్బులు కక్కుర్తుపడి ఎలా చేస్తుంది? అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉన్నట్లయితే అప్పుడే ఈ విజయ్ కుమార్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ఉండేవారు. ఇప్పుడు కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చిన తర్వాత, కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా స్కూల్లో ఎవరితోనైనా ఇలా దుర్మార్గంగా ప్రవర్తించాడా, ఇంకా ఇతని బాధితులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతానికి పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు. కిషోర్, అబార్షన్ చేసిన నర్సుపై కూడా చర్యలు తీసుకోవాలి. నిజానికి నర్సును కూడా అదుపులోకి తీసుకున్నారా? రోహిత్, థ్యాంక్ యూ వెరీ మచ్. రోహిత్, అన్నమయ్య జిల్లా రాయచోట్ల దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఏదైతే 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని పైన రాయచోటి పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్నటువంటి ఓ ల్యాబ్ టెక్నీషియన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగిక దాడికి పాల్పడినటువంటి అనంతరం కూడా తల్లిదండ్రులు చెప్తే చంపేస్తానంటూ కూడా బెదిరించడంతో కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి ఆ 10వ తరగతి బాలిక ఇంట్లో ఎవరికి చెప్పలేదు. అయితే ఇటీవల కాలంలో 6 నెలలు గర్భం ధరించడంతో ఒక్కసారిగా కూడా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విషయం వెలుగులోకి వచ్చిన అనంతరం కూడా తల్లిదండ్రులు ఆరా తీయడంతో కూడా అటు ఏదైతే విజయ్ కుమార్ ఈ విధంగా లైంగిక దాడికి పాల్పడినట్టు కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులు చెప్పడంతో ఒక్కసారిగా కూడా తల్లిదండ్రులు కూడా ఏదైతే పోలీస్ స్టేషన్ ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా ఇప్పటికే పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. అదేవిధంగా విజయ్ కుమార్ ఎవరైతే
ప్రభుత్వ వైద్యశాలలో ల్యాబ్ టెక్నీషియన్ పనిచేస్తున్నటువంటి విజయ్ కుమార్ ను కూడా అదుపులోకి తీసుకొని ఆ తర్వాత విచారించిన అనంతరం కూడా అతని పైన కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. మరోవైపు ఇలాంటి దాడులు అంటే తరచుగా ఇలాంటి దాడులు కడప జిల్లా కావచ్చు, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో తరచుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా వీటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఆ బాలిక 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని లైంగిక దాడికి పాల్పడినటువంటి వ్యక్తి 6 నెలల గర్భం ధరించాక నర్సు సహాయంతో ఒక ప్రైవేటు వైద్యశాలలో కూడా గర్భాన్ని తీయించినట్టు తెలుస్తుంది. ఆ తీయించిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అటు పోలీసులు కూడా దీన్ని తీవ్రంగా పరిగణించారు. విజయ్ కుమార్ ని కానీ విజయ్ కుమార్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ విద్యార్థులతో ఇలా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే అసలు స్కూల్ యాజమాన్యం ఏం చేస్తున్నట్టు? రోహిత్, స్కూల్ యాజమాన్యం అంటే ఈ విషయం ఆ పాప ఎప్పుడో వైద్యశాలకు వెళ్ళినప్పుడు జరిగిందా లేకుంటే పాఠశాలలో జరిగిందా అన్నటువంటి విషయం పైన కూడా కొంత స్పష్టత లేదు. ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఏదైనా పరీక్షలకు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి పరీక్షలకు వెళ్ళినప్పుడు ఈ విధంగా లైంగిక దాడికి పాల్పడినటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ఆ దిశగానే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అటు పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది. ఏదైతే లైంగిక దాడికి పాల్పడిన తర్వాత అంటే ఒక రకంగా పిల్లలను వైద్యశాలలో చికిత్స నిమిత్తం పంపిస్తా ఉంటారు. ఆ పంపించిన నేపథ్యంలోనే ఈ విజయ్ కుమార్ ల్యాబ్ టెక్నీషియన్ గా ఉన్నటువంటి విజయ్ కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే లైంగిక దాడికి పాల్పడిన అనంతరం కూడా 6 నెలల గర్భం ధరించాక ఒక నర్సు సహాయంతో కూడా ఆమె గర్భాన్ని తీయించినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో కూడా ఒక్కసారిగా కూడా అటు పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కూడా ఈ విషయాన్ని తీవ్రంగానే పరిగణించారు. ఆ నేపథ్యంలోనే అతని పైన కూడా పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయడం కూడా జరిగింది. రోహిత్, రైట్ కిషోర్, అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై కన్నేశాడు ల్యాబ్ టెక్నీషియన్. ఆమెను మాయ మాటలు చెప్పి లోబర్చుకొని గర్భవతిని కూడా చేశాడు. అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారు, స్కూల్లో భద్రత ఉంటుందని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటే ఇలాంటి స్కూళ్ళలో ఇలాంటి కీచకులు ఉంటూ ఉన్నారు. 10వ తరగతి అమ్మాయిని లోబర్చుకొని ఆమెను గర్భవతిని చేసి 6 నెలల గర్భంతో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఒక నర్సు సాయంతో ఆ గర్భాన్ని తీయించేశాడు, అబార్షన్ చేయించాడు. ఒకవేళ ఆ సమయంలో ప్రాణాపాయం కలిగి ఉంటే దానికి ఆ నర్స్ ఎటువంటి బాధ్యత వహిస్తుంది? నిజానికి ఇలా ఒక వ్యక్తి, సంబంధం లేని వ్యక్తి ఒక మైనర్ బాలికను అబార్షన్ కోసం తీసుకొచ్చినప్పుడు ఆ నర్స్ ఏం చేసి ఉండాలి? పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాలి, ఆసుపత్రి యాజమాన్యానికి చెప్పి ఉండాలి. కానీ ఆమె ఈ విజయ్ కుమార్కి సహకరించింది. ఇలా ఇంతకు ముందు